ఏకీభవించి నీ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే కృప దయచేయమని, నీ ఆత్మతో నింపి నడిపించి పాలించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. ఎలా ఉండాలంటే ఒక శరీరముగా ఉండి. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనం ఏమై ఉన్నాము? ఒక శరీరమై ఉన్నాం. అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దేవుని యొక్క శరీరం. అందరు చెప్పండి, సంఘం అంటే దేవుని యొక్క శరీరం. సంఘం అంటే మీ దృష్టిలో ఏంటి? మనకు ఎప్పుడు అలవాటు ఉన్న మాట మాట్లాడండి. మందిరం కట్టామయ్యా, మేము ఏం కట్టారంట? బైబిల్ క్లాస్కి ఎంతమంది వచ్చారు? మందిరం గురించి ఒకరోజు చెప్పాను. కొంతమంది అంటారు, అయ్యా మేము మందిరం కట్టాం. ఏం కట్టాం? మందిరం కట్టాం. మాది మందిరం. ఎవరిది? ఈరోజు తెలుసుకుందాం అసలు మందిరం అంటే ఏంటి, దేవుని సన్నిధి అంటే ఏంటో. మీలో ఎంతమంది జెన్యూన్గా చేతులు ఎత్తండి, ఎంతమంది సంఘాన్ని కట్టారు? గోడలు కాదు నేను అంది, సంఘాన్ని ఎవరు కట్టారు? ఇప్పుడు ఒకవేళ టాపీ మేస్త్రి వచ్చి మందిరం మేము కట్టాము అంటే అర్థం ఏంటి? అది నిజమేగా, మందిరం ఆయనేగా కట్టింది, నువ్వు కట్టావా? నువ్వు డబ్బులు ఇచ్చావు, కట్టింది ఎవరు? టాపీ మేస్త్రి. ఇప్పుడు అది కూడా నిజమవుతుందా? నిజమవుతుందా? చెప్పండి. మందిరం అంటే ఏంటి అసలు? అది తెలియాలి ముందు. దేవుని సన్నిధి అంటే ఏంటో మనకి తెలియాలి. జెన్యూన్గా చెప్పండి, ఎంతమంది దేవుని మందిరము, దేవుని సన్నిధి కట్టారు ఇక్కడ? ఇది ఎప్పుడు మాట్లాడే మాటే రావట్లేదు నోట్లో నుంచి. మీరు మందిరం కట్టలేదు, మీరు గోడలు కట్టారు. ఏం కట్టారు? మీరు ఏం కట్టారు? గోడలు కట్టారు. సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సంఘం అంటే ఏంటంటే అంత్య దినాల్లో బైబిల్ సెలవిస్తున్న మాట, సంఘం ఎత్తబడుతుందంట. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడటం అంటే ఈఎఫ్జిఏ చర్చి బిల్డింగ్తో సహా పైకి వెళ్ళిద్ది అనుకుంటున్నారా? ఇది కాలిపోద్దా? ఇక్కడే, ఇది ఇక్కడే కాలిపోద్ది. ఎవరు వెళ్తారు పైకి? మనం వెళ్తాం. సంఘం అంటే ఎవరు? గోడలు కాదు. సంఘం అంటే మనం. అర్థమైందా మీకు? సంఘం అంటే మనం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అన్నారా లేదా? దేశం అంటే మట్టి గోడలు కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మనం. మీరు గోడలు కట్టారు, సంఘాన్ని కట్టలేదు. సంఘం కట్టిన వాళ్ళు మాట్లాడాలి. సంఘం అంటే ఏంటి చెప్పాలి. మనము. సరే, ఇప్పుడు మీలో ఎంతమంది సంఘాన్ని కట్టారు? మీలో ఇక్కడ ఎవరైనా, నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నానండి, ఇదే నా తల్లి సంఘం, అమ్మమ్మల సంఘం చెప్తారు కదా, నేను ఒక 5గురిని ఆత్మల్ని తీసుకొని వచ్చాను, ఈరోజు అదిగో అక్కడ 5గురు కూర్చున్నారు కదా, ఆ కుటుంబము ప్రభులోకి రావటానికి కారణం నేనే, నేను సంఘం కట్టాను అని చెప్పడానికి మీరు అర్హులు. ఎంతమంది తీసుకొని వచ్చారు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది తీసుకొని వచ్చారు? అంటే మీరు సంఘం కట్టలేదు. నిజమా అబద్ధమా నేను చెప్తుంది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక కోడలుగా వచ్చారు, ఒక కొడుకుగా పుట్టారు, మీ మనవళ్ళు మనవరాలు వచ్చారు ఇక్కడికి, అలా సంఘం నింపబడింది. అంతేనా? మీరు వ్యక్తిగతంగా సువార్త చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చారా? ఎవరైనా చెయ్యెత్తి, 40 ఏళ్ళగా నేను ఇదే పరిచర్లో ఉన్నాను, మొదట స్థాపించిన దైవజనుడి దగ్గర నుంచి, కుటుంబరావయ్య గారి దగ్గర నుంచి, లేకపోతే మధ్యలో వచ్చిన ఎలీషా పాస్టర్ దగ్గర, మొన్నటి దాకా ఉన్న శామ్యుల్ అయ్య గారు, వీళ్ళందరి మధ్యలో మేము ఉన్నాము, మేము ఇంతమంది ఆత్మల్ని తీసుకొచ్చాము. ఈరోజు ఈ సంఘం ఇలా నింపబడటానికి కారణం నా కృషి.
అన్నోళ్ళు చేతులు ఎత్తాడు. మరి మీరేం కట్టారు? నీ బాధలు వచ్చాయంటే మీరేం కట్టారు? అసలు సంఘాన్ని ఎవరు కడుతున్నారు? మీరు కడుతున్నారా? దైవజనులు కడుతున్నారా? ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే సంఘాన్ని దైవజనులు కట్టబట్టే. అసలు సంఘాన్ని కట్టే దైవజనులే. వాళ్ళు కొంతమందికి సువార్త చెప్పి, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సువార్తలు చెప్పి, ఆ తాగుబోతు భర్తలతో మాట్లాడి, అలాంటి వాళ్ళతో మాట్లాడి, అమ్మ ఈ పాపాన్ని విడిచిపెట్టు, బాబు ఈ పాపాన్ని విడిచిపెట్టు అని ఒక్కొక్కరు ప్రార్థనలు చేసి దైవజనులు ఇళ్ళకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కుటుంబంలో మందిరంలో పెట్టి వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ప్రభులో నడిపించి పరిచర్యలో తిప్పుకొని ఇప్పుడు కట్టబడిన ఈ పరిచర్య అంతా ఆనాడు నుంచి చేసిన దైవ సేవకుల కష్టాజీతమే. మీరేమంటారంటే మేము కట్టాం. ఏం నువ్వు కట్టింది? ఏం కట్టారు మీరు? నాకు అనిపిస్తుంది అలా మాట్లాడితే వీళ్ళు ఒక 10 lakhs చెక్ రాశారేమో అనుకుంటాను నేను. కనీసం 1 lakh చెక్ అని రాశారా? డబ్బులు ఇస్తే వాడు ఎవడో కుట్టేస్తాడని వీళ్ళు ఏమంటారో తెలుసా? మేము ఒక 10 ఇసుక బస్తాలు ఇస్తాం. ఏ బస్తాలు? మా పేరు రాసుకోండి. ఆ 10 తీసుకొచ్చి మీ ఇంటి ముందు వేస్తాం, రాసుకోండి. గర్వం ఏంటది? గర్వం. సంఘం కట్టాం. సంఘం కడతామంటే జనాల్ని తీసుకొని రా, వీధులకు తెలుగు, సువార్తలు చెప్పు, కుటుంబాల దగ్గరికి వెళ్ళు, ఎవరెవరు మందిరానికి రావట్లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుగు, ఎందుకు రావట్లేదు, ఏమి నీ కష్టం, ఏమి నీ బాధ, రానా కొంచెం రా మందిరానికి, లేదా నీ బలహీనత లేదు రా, పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తీసుకొచ్చి ఓర్పుగా ఒక ఆత్మను తీసుకొచ్చి పెట్టు. అప్పుడు నేనంటాను నువ్వు సంఘం కట్టావని. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? అలా కట్టావు సంఘాన్ని. ఇంకా జనాల్ని వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేస్తావు. నువ్వు కడుతున్నావా పడగొడుతున్నావా? సంఘాలు కడుతున్నారంట. ఏం సంఘాలు కట్టారు? గోడలు కట్టారు. అడిగాను మిమ్మల్ని, ఎంతమంది ఒక ఆత్మనైనా తీసుకొచ్చారు, దేవుళ్ళలోకి తెచ్చారు, ఆ కుటుంబం నా ద్వారా రక్షించబడింది, సువార్త తెలుసుకుంది అని ఎంతమంది అని చెయ్యెత్తమంటే ఒక్కళ్ళు చెయ్యెత్తలా. ఒక్కళ్ళు కూడా. అంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నా మందిరంలో మీరు ధాన్యము తీసుకొచ్చి నింపితే నేను మీ ఇంటిని నింపుతాను అన్నాడు. మీకు దేని మీద ఎక్కువ ఆశ ఉండాలో తెలుసా? దేవుని మందిరం బాగుండాలి, దేవుని మందిరంలో అన్ని సౌకర్యాలు ఉండాలి, దేవుని మందిరంలో దేవుడు పనికి అన్నీ మనం చూసుకోవాలనే మనసు నీకు మందిరం పట్ల ఉంటే దేవుడు నీ ఇంటిని కడతాడు. నువ్వు ఆయన ఇంటిని కడితే ఆయన నీ ఇంటిని కడతాడు. ఇప్పుడు దావీదు అన్నాడు, దేవా నేను నీ మందిరాన్ని కడతాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు అప్పుడు దావీదుని? దావీదు నీకు వచ్చిన ఆలోచన బట్టి నేనేం చేస్తానో తెలుసా? నేను నీ సింహాసనాన్ని స్థిరంగా ఉంచుతాను అన్నాడు. అప్పుడు దాకా దేవుడు ఆ మాట వాడలేదు, కేవలం రాజుగానే ఉంచాడు. కానీ దావీదు మనసులో మాట ఎలాగైతే మందిరం కట్టబడుతుందో ఆలోచన చేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? నీ సింహాసనాన్ని స్థిరం చేస్తాను అన్నాడు. కన్ఫర్మ్ చేసేస్తాను, పర్మినెంట్ చేస్తాను ఈ సింహాసనాన్ని. ఇక నిన్ను మించిన రాజు ముందుండడు, తర్వాత ఉండడు. ఎందుకు? ఆ స్థాయిలో యేసు ప్రభువును కూడా ఏమని పిలిచారు తెలుసా? ఏమని పిలిచారు? దావీదు కుమారుడానే పిలిచాడు. యేసు ప్రభు గుర్తింపు కూడా ఎలా వచ్చింది? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ స్థాయిలోకి దావీదు రావడానికి కారణము దావీదుకి దేవుని మందిరం పట్ల ఉన్న ఆకాంక్ష కావచ్చు, ప్రేమ కావచ్చు, తపన కావచ్చు. అమ్మో నా దేవుని మందిరం బాగుండాలి, నా దేవుని మందిరం ఖాళీగా ఉండకూడదు, నా దేవుని మందిరం ఎప్పుడు నింపబడాలి, ఎలాగైనా మనుషులను తీసుకొచ్చి నా దేవుని మందిరాన్ని నేను నింపాలి, ఆత్మలు తీసుకొని రావాలి, సంఘాన్ని నేను కట్టాలి అనే ఒక మనస్సు నీలో ఎప్పుడైతే పుడుతుందో నీ ఇంటిని దీవించేటట్టుగా దేవుడు చేస్తాడు. నీ భర్తని మారుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మందిరం కోసం ఎవరు ఆశ కలిగి అపేక్షిస్తారో వాళ్ళని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. యెరూషలేము కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుతారు. ఎందుకు యెరూషలేము? ఆ రోజుల్లో మందిరం ఎక్కడుంది? యెరూషలేములోనే ఉంది. ఆ మందిరం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు. ఆ మందిరాన్ని చూసి ప్రార్థన చేసి, యెరూషలేమును చూసి ప్రార్థన చేసేవాళ్ళు మరలా తిరిగి మందిరం కట్టబడాలి అని. ఈరోజు వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఇప్పటికీ మందిరం కట్టాలన్న ఆశతోనే బతుకుతున్నారు. మేము చనిపోయినా పర్లేదు, మా పితరులు చనిపోయినా పర్లేదు, మా ముందు తరమైనా అక్కడ మరలా మందిరం కట్టాలి, అది కూల్చబడాలి, మసీదు ఏమవ్వాలి, అక్కడ
మందిరం కట్టబడాలి. అదే కదా యుద్ధం అక్కడ జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికీ మందిరం కట్టాలి, వాళ్ళ ఆశ అది. కానీ ఈ రోజుల్లో కొంతమందిని చూస్తున్న మందిరం మీద ఏముండదు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మందిరాన్ని మొత్తం ఇలా చూడు, చూసి ఆలోచించాలి, ఈ మందిరానికి ఏమైనా అవసరతలు ఉన్నాయా, నేను ఇది చేస్తా, నేను ఇది ఇస్తా. లేదు, డబ్బు లేదు నీ దగ్గర, డబ్బు లేదు, బలం ఉంది కదా, ఏ బలం, కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది కదా, పనికి రావాలి, ఇంట్లో కొడుకుల్ని లేపాలి. ఓరి నా సుకుమారుడా, ఎద్దంత ఎదిగావు, పైకి లే ఒకసారి, ఇంత తింటావు, కనీసం మందిరంకి పోయి పని చేయి. దాచుకుంటారు కొడుకుల్ని, పిల్లల్ని. ఎక్కడ దేవుడికి వస్తే ఎక్కడ అమ్మో అరగదీసి కరిగిపోతారా అని. దేవుడి సన్నిధిలో అరిగి కరిగితే దీవించబడతావు, దీవించబడతావు. నీ పిల్లల్ని లోకంలో వదలొద్దు, దేవుడి దగ్గర వదులు, దేవుడి దగ్గర వదులు. 36 మంది బాప్తిజాలు తీసుకున్నారు. ఎంతమంది? దాంట్లో 30 మంది యవనస్తులు. మంచి విషయం చెప్పనా, సంఘ పెద్దల పిల్లలు ఎవరు తీసుకోవాలా బాప్తిజం? ఏమే, నేనే ఆశ్చర్యపోయా. ఒక్క సంఘ పెద్ద పిల్ల బాప్తిజం ఇల్లే. ఏమైంది? ఏం చెప్పాలి దీనికి జవాబు? నా చేతులతో తీసుకోవడం మీకు ఇష్టం లేదా? బెంగళూరులో ఎంతమంది సేవకులు ఉన్నారు? పాల్ తంగయ్య దగ్గరికి వెళ్తారా? లేకపోతే చెన్నై పోయి లాజరస్ గారు ఉన్నారు, అక్కడే కదా ఆయనంది, అక్కడికి వెళ్ళండి. పిల్లల్ని దేవుడికి ఇవ్వటం ఇష్టపడండి, త్వరపడండి, దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. దేవునికి ఇచ్చి చూడండి. ఒక ఆమె చాలా నల్లగా ఉంటుంది, బాగోదు చూడటానికి. వాళ్ళు మాలాగే హిందువులు, మా ఫ్రెండే. వాళ్ళ అమ్మాయి బాప్తిజం తీసుకుంటా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, వద్దు వద్దు వద్దు, రేపు పెళ్లి టైంలో మనం హిందువులం కదా, అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు వద్దు అని ఆమెని. కానీ ఆ పిల్ల, నేను బాప్తిజము తీసుకుంటా, నేను నా ప్రభు కోసం ఉంటా అంది. వాళ్ళు ఏదో బాప్తిజం ఇచ్చారు, అన్నీ బాగానే జరిగింది. పెళ్లి టైం వచ్చింది, ఆమెకు మేకప్ వేసినా వేస్టే, మేకప్ వేసినా వేస్టే, అలా ఉంటుంది. పెళ్లి టైం వచ్చింది, ఆమె 100 సంబంధాలు చూడలేదు. నేను అనుకున్నా ఇంకెన్ని చూడాలో అనుకున్నాం. ఒకే ఒక్క సంబంధం అలా ఇంటికి వచ్చాడు, ఒప్పుకున్నారు, పెళ్లి జరిగింది. అబ్బాయి ఎంత అందంగా ఉంటాడో తెలుసా? షాక్ అయిపోయాను నేనైతే. నేను ఆ పెళ్లి మండపంలో అంతే చూస్తున్నా వాళ్ళని. దేవుడు నాతో ఏమన్నా తెలుసా? నా విషయంలో ఆమె నిలబడినప్పుడు ఆ బిడ్డ విషయంలో నేను నిలబడతా. పెళ్ళొక్కటే కాదు, ఆ అబ్బాయి అమ్మాయిని చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటా ఉంటుంటే అసలు చూడలేకపోయాను. నేను అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయమే ఆ బిడ్డకి ఈరోజు. ఒకే సంబంధం, సింగిల్ అటెంప్ట్, చెన్నైలో జాబు, 2 లక్షల జీతం. ఇది గోల్డ్ మెడల్ కంపెనీ ఉంది కదా, దాంట్లో ఒక స్థాయిలో ఏదో ఉన్నాడు ఆయన, నాకు తెలియదు. GM కంపెనీ, చెన్నైలో ఏదో వర్క్లో. జీతం అంతా. అబ్బాయి ఎంత అందంగా ఉంటాడో, ఏమని చూస్తే అసలు నమ్మనే నమ్మం. కానీ ఏంటో తెలుసా? నిర్ణయం. నేను అదే అంటాను, మనం ఎందుకని కట్టలేకపోతున్నాం? సరే, బయట వాళ్ళని కట్టలేకపోతున్నాం, ఇంట్లో వాళ్ళని కూడా కట్టలేమా? ఇంట్లో పిల్లల్ని కూడా లేపలేమా? ఇంట్లో కుటుంబానికి కూడా ఉజ్జీవం తేలేమా? ఏమి దేవుడిలో ఉండండి, దేవుడిలో ఎదగండి అని భయపెట్టలేమా? దేవుళ్ళలోకి తీసుకొచ్చి వాక్యానుసారంగా జీవింపజేసి రక్షణ ఇప్పించి వాళ్ళని దేవుళ్ళలో నడపలేమా? ఎవరు తీసుకోవట్లా, ఏమీ జరగట్లా. పరిచర్యకి రారు, దేవుని పనికి రారు, ఆత్మీయంగా రారు, శరీరకంగా రారు. మళ్ళీ సంఘాలు కట్టారు. ఏం సంఘాలు కట్టారు? సంఘాలు చెడగొడుతున్నారు మీరు. సంఘాలు గోడలు కడితే అవ్వదు. ఇప్పుడు చిట్టిబాబు గారి ఇంట్లో ప్రార్థన జరిగిందా? ఆ రోజు అందరం అక్కడ ప్రార్థన చేసాం. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? ఇది పోస్ట్ ఆఫీస్ అడ్రస్ మాత్రమే. ఇదేం అడ్రస్? పోస్ట్ ఆఫీస్కి అడ్రస్ మాత్రమే. ఇది నిజమైన సంఘం మనం. అర్థమవుతుందా? పోస్ట్ ఆఫీస్కి అదిగో మేమే సంఘం అంటే వాడు నీకు లెటర్ ఇవ్వడు. సంఘం గోడ చూసి లెటర్ ఇస్తాడు. నిజమా కదా? వాడికి గోడలు కనపడాలి, చర్చి పేరు కనపడాలి. పోస్ట్ ఆఫీస్ కోసం కట్టుకున్నాం. అసలు సంఘం ఏది? మనం. ఇప్పుడు అక్కడ ప్రార్థన జరిగింది, సంఘం ఎక్కడుంది? అక్కడ ఉంది.
మన నాగరాజు గారి ఇంట్లో జరిగింది. సంఘం ఎక్కడుంది? అక్కడ ఉంది. సంఘం అంటే మనం, సంఘం అంటే గోడలు కాదు. నువ్వు కట్టావా నిజంగా మందిరాన్ని? గుండె మీద చేసుకో. ఇన్నేళ్ళు ఇక్కడే పుట్టి పెరిగావు. ఒక 5గురు నన్న ప్రభు కోసం ఇక్కడికి నువ్వు తీసుకొని వచ్చావా? ఈరోజు ఒక కుటుంబం ఉందంటే నేను ఇచ్చిన రక్షణేనండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళకి వాక్యాలు బోధించి తీసుకొచ్చానని మీరు చెప్పగలరా? చెప్పలేరు. కారణం ఏంటంటే మీకు మందిరం కట్టే ఆలోచనే లేదు. అసలైన మందిరం అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల్ని తీసుకొని రావటం, దేవునికి వాళ్ళని అప్పగించటం, అది దేవునికి కట్టే మందిరం. ఇది క్రీస్తు యొక్క శరీరం. దీని మీద ఎవరైతే ఆశ కలిగి దేవుని కొరకు తప్పిస్తారో వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడంట. మలాకి గ్రంథం 3:10 ఏముంది? ఎవరైతే దేవుని మందిరానికి ఆయన ఇంటిలో దశమ భాగం తీసుకొచ్చి నింపుతారో వాళ్ళ ఇంటిని నేను నింపుతాను. నన్ను గణపరచువాన్ని నేను గణపరుచు. అందరినీ కాదు. నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు నీ మీద ఉంటుంది. నువ్వు దేవుడు పనిలో ఉండు. ఎక్కడ ఉండాలి? దేవుడు పని అంటే ఏంటి? దేవుడు పని అంటే అసలు సాంబార్కి ఎంత అవుతున్నాయి మనం కనుక్కోవాలి కదా. కనుక్కోకపోతే ఎట్లా? ఇదే టమాటాలు తక్కువ వేసారా ఎక్కువ వేసారా చూడు. ఇది మీరు అనుకుంటున్న దేవుడి పని. మీ ఆలోచన అంతా గల్లా పెట్టి మీదే ఉంటుంది. ఇదే పెట్టే ఎవరి చేతిలో ఉంది మూట? వాళ్ళు ఎటు తిప్పారు, వాళ్ళు బండి కొన్నారంటే దీంతోనే. ఇంకెందుకు మీరు వాళ్ళ ఇంట్లో అది జరిగింది. మనుషుల్ని బాధ పెట్టాలంటే షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన వాళ్ళకి, మనమే అని. దేవుని మందిరాన్ని కట్టే విషయంలో ఉంచు. నేను ఒక్కరిని కూడా మందిరం కట్టలేకపోయానే, నేను గోడలు కట్టానే, సిమెంట్లు ఇచ్చానే, ఇసుకలు ఇచ్చానే, ఇది కాదు నన్ను పరలోకం తీసుకెళ్లేది. నిజమైన దేవుని మందిరం నేను కట్టాలి. అనేకుల్ని ప్రభు యొద్దకు నేను తీసుకొని రావాలి. నా స్నేహితులకు సువార్త నేను చెప్పాలి. ఏదో ఒక రకంగా నా కోసం, నేనంటే నీకు ఇష్టం కదా, ఒక్కసారి మన మందిరానికి రాని వాళ్ళు తీసుకొని రావాలి. వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు వాక్యం విన్న తర్వాత నెక్స్ట్ వీక్ వాళ్ళలో 10 మందిలోకి 2 వస్తారు కదా. ఆ 2 దేవుడు వాక్యం విని సువార్త విని రక్షించబడి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి రేపు వాళ్ళు ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళకు కూడా సువార్త వెళ్తే నువ్వు నిజంగా సంఘం కట్టిన దానివి అవుతావు, నిజంగా సంఘం కట్టిన వాడివి అవుతావు. కానీ అలాంటి ఆశా కోరికలు మనకి లేవు. మన ఆశా కోరికలు ఏమి చెప్పండి? ఏమి ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, బిర్యానీ ఏంటి ఇలా వచ్చింది చెప్పండి, మొక్కలు ఏవి, అయ్యో. మీరు శరీరకంగా అడిగితే నేను ఆత్మీయంగా అడుగుతున్నా. శరీరకంగా మాట్లాడాలంటే అందరికీ నోరు వచ్చింది. ఆత్మీయంగా మాట్లాడండి. ఏరు నీ పిల్లలు, ముక్కల తర్వాతలే కానీ ఏరు నీ పిల్లలు, కిదరే బోలో. ఎందుకు నువ్వు బల్ల తీసుకోవట్లా? బోలో. నీ పిల్లల్నే సరి చేయలేవు నువ్వు ఇక్కడికి వచ్చి అన్నీ సరి చేస్తూ ఉంటావు. ఇది ఇక్కడ కరెక్ట్ కాదా? ఇక నువ్వు పో ఇంటికి అర్జెంటుగా, కానుకేసి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఎవరిని సరి చేయొద్దు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మందిరం నిన్ను సరి చేయడానికి రావాలి, నువ్వు మందిరాన్ని సరి చేయడానికి రావద్దు. మీరు ఎవరికైనా మందిరాన్ని సరి చేయాలని వచ్చారు ఇక్కడికి? 2 డోర్లు ఉన్నాయి, ఒకటి కూడా కాదు, 2 డోర్లు. బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. 2 సైడ్ మెట్లు ఉన్నాయి. ఈస్ట్ వాకిల్ నచ్చిన వాళ్ళు ఈస్ట్. ఎవరైనా దేవుని మందిరానికి వచ్చి మేము మందిరాన్ని సరి చేయడానికి వస్తున్నాం, మేము సరి చేయబట్టడానికి రావట్లేదు అన్నోళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండేది ఎవరో తెలుసా? నీవు సరి చేయబట్టడానికి ఇక్కడికి రావాలి. నువ్వు ఎవరి లోపాలు చూపించడానికి, నువ్వు మందిరాన్ని సరి చేయడానికి ఇక్కడికి రావద్దు. దేవుడు నిన్ను సరి చేసేదే మందిరం. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేపించాలి. మీకు ఎక్కడెక్కడ మురుకులు పేరుకుపోయి ఉన్నాయో బాగా సబ్బు పెట్టి రుద్దాలి. పేరుకుపోయింది, మైండ్ మొత్తం పేరుకుపోయింది. మేము కట్టాము. నువ్వు కట్టిందే ఏం కట్టావు? నువ్వు ఏం కట్టారు? మీరు ఒక్కళ్ళు చెయ్యెత్తులే, మందిరం కట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక్కళ్ళు మేము తీసుకొచ్చాం. మీరు ఇంకా మంచి గుణం ఉంది. ఏంటో చెప్పనా? వచ్చిన వాళ్ళని పంపించే గుణం. అందరూ చెప్పండి. కట్టుడు దేవుడు ఎరుగు, కానీ వచ్చిన వాళ్ళని కూడా పంపిస్తాం, పంపించాల్సిందే. వాళ్ళని నింపనీయం. మందిరం బైబిల్ క్లాస్కి ఎలా వెళ్తారో ఎలాగైనా నేను దాన్ని కొంచెం డిస్టర్బ్ చేయాలి.
యూత్ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలి, ఆదివారం ఆరాధనకి జనాలు రాకుండా నేను డిస్టర్బ్ చేయాలి. దేవుని మందిరం విషయంలో ఎవరైనా ఆటంకంగా ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం. ఒక సర్పం ఏమైందంట? ఏం టీవీలో ఆఫా? వీడియో రన్ అవుతుందా? ఒక సర్పం ఏమైందంట? పౌలు ఒక దీవిలోకి వెళ్ళాడు. ఆ దీవిలోకి వెళ్ళిన తర్వాత చలిగా ఉంది, వర్షంగా ఉంది కాబట్టి పౌలు అక్కడ ఉన్న కట్టలన్నీ పేర్చి, కట్టలనగా దేవుని బిడ్డలు. అందరు చెప్పండి, ఆత్మీయ అర్థం ఏంటి? దేవుని బిడ్డలు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఎలా ఉంటుంది? ఈ కట్టలన్నీ ఆదివారాలకి పేర్చబడతాయి ఒక దగ్గర. ఏమవుతాయి? ఇవే కట్టలు. ఒక కట్ట చల్లారిపోయి ఉంటుంది, ఒక కట్ట నునివెచ్చగా ఉంటుంది, ఒక కట్ట ఫైర్లో ఉంటుంది, ఇంకో కట్ట అస్సలు మొండిగా ఉంటుంది. ఇప్పుడు మొండిగా ఉన్న చల్లారిపోయిన ఈ కట్టల్ని తీసుకొచ్చి వేడిగా ఉన్న కట్టల మధ్యలో వేస్తే చిన్నగా ఏమైంది కట్ట? అందుకే అంట, మీకు నచ్చకపోయినా వచ్చి కూర్చోండి అని అందరినీ వీధులకి వెళ్ళి అడుగుతున్నాను నేను. అయ్యా వాడు వచ్చినా విండంటే నాకు తెలుసు విండని, కానీ ఏదో ఒక మాట ఏదో ఒకటి ఆకర్షిస్తుంది. ముందు నునిమెచ్చగుంటాడు, కానీ పక్కన వేడిగా ఒక కట్ట ఉందనుకో, ఆ కట్ట ఏం చేస్తుంది? చిన్నగా తడిపోతుంది, దాని తర్వాత వెచ్చగా అయింది, దాని తర్వాత మండటానికి సిద్ధంగా అవుతుంది. ఆమేన్. ఒక్కసారిగా మార్పు రాదు, ఒక్కసారిగా మార్పు రాదు. సో ఇప్పుడు ఆ ప్రతి ఆదివారం చేసే పని ఏంటంటే, ఈ తడిసిన కట్టలు, ఈ ఫైర్ కట్టలు, ఈ మొండి కట్టలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పేరుస్తాం. ఇక్కడ పేర్చి దేవుని వాక్యం అనే అగ్నితో కాలుస్తాం. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది మొన్నే కదా బిర్యానీ ఎవరింట్లోనో కట్ల పొయ్యి మీద చేశారు. ఏం చేస్తారు? ఉఫ్ అని ఊదుతారు. ఊదినప్పుడు అది రేగుతూ ఉంటుంది. రేగి 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 పక్కన ఇప్పుడే వేసిన చిప్ప ఏమవుతుంది? కొబ్బరి చిప్ప కాలుతుంది. దాని తర్వాత ఊది ఎంతసేపు ఊదుతావు? అది మండేదాకా ఊదుతావు. ఇప్పుడు నా పని ఏంటి ఇక్కడ? ఊదిడే పని. ఉఫ్ 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 అని ఊది 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 ఏం చేస్తున్నా? మీ లోపల మంట వెలుగుతుంది. అది వచ్చేదాకా ఈ కట్టల్ని తీసుకురావాలి, ఈ కట్టల్ని ఇక్కడ ఉంచాలి. మందిరం కట్టడం అంటే గోడలు కట్టడం కాదు, కట్టలు ఏరుకొని రావటం. కట్టలు ఏరుకొని రావటం. ఇస్సాకు అంట కొండ మీదకి ఏం తీసుకొని వెళ్తున్నాడు? కట్టలు. కట్టలు అనగా ఇస్సాకు అనగా యేసుక్రీస్తుకు సూచన. కట్ట అనగా సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తున్నాడు. అది కట్ట. అక్కడ కట్టాలి. ఇస్సాకుతో మోపించాడు, అబ్రహాం కాదు మోసింది. ఇస్సాకు కట్టలు తీసుకొని, డాడీ కట్టలు తీసుకొని పైకి వెళ్తున్నాం, ఎక్కడ బలి అని అడుగుతున్నాడు. ఆ కట్టలు మోస్తుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. సంఘం అనే దాన్ని తీసుకొని, అన్ని కట్టలు తీసుకొని ఆయన వెళ్తున్నాడు పైకి. అందుకే సంఘం ఒక దినాన ఎత్తబడుతుంది. ఇస్సాకు కట్టలు మోసినట్టుగా మన అందరం ఎత్తబడును గాక. ఇది ఆత్మీయమైన అర్థము. మీరందరూ ఒక కట్టలు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఇది కట్టాలి. ఏం మాట్లాడతారు? కట్టింది మనం, మాట్లాడేది ఆయన. నేనే మాట్లాడతా. మీకేం డౌటా? ఏం కట్టావు నువ్వు? ఒక 5గురిని దే నాకు. 5గురే, ఎక్కువ కూడా వద్దు. 5గురిని తెచ్చి ఆదివారం నా ముందు నుంచోబెట్టి నువ్వు మందిరం కట్టావు. నువ్వు మందిరం కట్టినట్టు. 5 బస్తాలు ఇస్తే మందిరం కట్టినట్టు కాదు. అలా అంటే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులు ప్రతి మందిరానికి, హైందవ టెంపుల్ కావచ్చు, ముస్లిమ్స్ది కావచ్చు, చెక్కులు రాస్తానే ఉంటారు. వీళ్ళు కట్టారా? మరి అర్థమైందా మీకు? ఈ కట్టలన్నీ తీసుకొని రావాలి, కట్టలన్నీ ఇక్కడ చేర్చాలి. ఈ కట్టలన్నీ మండుతున్నాయో లేదో చూడాలి. కొన్ని కట్టలు గతంలో మండే, ఇప్పుడు ఆగిపోయినాయి. అందరూ చెప్పండి. గతంలో బాగా మండాం సార్, ఏమైంది ఇప్పుడు? మంటే ఇల్లే లేదులేండి సార్, ఇప్పుడు మళ్ళీ మండిస్తారు రండి, నేనున్నాగా ఊదటానికి. బైబిల్ క్లాస్ ఉంది, శుక్రవారం ఉంది, నేను ఊదుతా. మిమ్మల్ని ఎక్కడ పెట్టి ఊదాలో నాకు మండిస్తా నేను.
ఊదుడు మాత్రం ఆపను. ఏంటి ఇప్పుడు ఇసిరికర్ర తెచ్చి ఏమిరా ఈ పాస్టర్ ఇటుకెళ్ళనీడు, ఎట్టెళ్ళినా లోపలేసింది ఇంకా అవ్వదు. ఊదేవాడు డేంజర్ ఫెలో. ఊదేవాడు చిప్ప బయటికి పోయినా తీసుకొచ్చి లోపల వేసి ఊదుతా. అది మండక తప్పదు. అది ఎంత త్వరగా మండితే అంత మంచిది. సో ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు, ఈ కట్టెలన్నీ తీసుకోనంట మండిచ్చే పనిలో ఉన్నాడు. అన్నీ తీసుకొని మంట వేసాడు. ఆ వేడికి పాము బయటకు వచ్చింది. ఏమప్పుడు నిజంగా మందిరం చక్కగా వేడివేడిగా ఉంటే సాతాను స్వభావం ఉన్న వాళ్ళు బయటపడతా ఉంటారు. పాములన్నీ బయటకు వస్తూ ఉంటాయి. పాములన్నీ ఏమి రాప్ప ఇన్ని రోజులు రాని పాము ఈరోజు వచ్చింది, ఇప్పుడు వేడైంది కదా, వేడికే బయటకు వస్తాయి ఈ పాములు. చల్లారితే వీళ్ళకి చాలా ఇష్టం. మందిరం చల్లారిపోయి ఉజ్జీవం లేకుండా, ఆత్మీయత లేకుండా, ఏదో ఉందంటే ఉంది, వెళ్తుందంటే వెళ్తుంది, అలాంటివి జరిగితే ఇష్టం. అదే మందిరం మండిపోతూ ఫైర్లో ఉంటూ అన్నీ జరుగుతుంటే కార్యాలన్నీ అవదే అవదు ఈ పాముకి. ఆ మంటకి ఏమైందంటే ఆ సెగకి, చదవండి అమ్మ పైన చదవ, అదే చదవండి. దేనికి బయటకు వచ్చింది? కాకకు బయటకు వచ్చింది. ఆ వేడికి ఏమైందంట? బయటకు వచ్చిందంట. అప్పుడు దాకా రాలేదు, ప్రశాంతంగా ఉంది. నేను అదే అనుకుంటా, ఒక్కోసారి బాగా వేడిగా ఉంటే కొన్ని బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు పని జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా సాతాన్ని మనం టచ్ చేయలా. ఇప్పుడు సాతాన్ పరిస్థితి ఏమి? నువ్వు చేసే పరిచర్య సాతానికి కూడా ఇదేముందిలే అనుకున్నాడంటే అది పరిచర్య కాదు. వాడు మనల్ని అటాక్ చేస్తున్నాడంటేనే పని స్టార్ట్ అయినట్టు. ఆమేన్. అటాక్ లేకపోతే నో వర్క్. వాడి దృష్టిలో అది పనే కాదనమాట. చేసుకోరా అంటాడు. కానీ వాడు అటాక్ చేస్తున్నాడంటే వాడికి ఏమైంది? అక్కడ ఎఫెక్ట్ అయింది. నీ మినిస్ట్రీ సాతానికి ఎఫెక్ట్ అవ్వాలి. ఏం రా నాయన, నా రాజ్యంలో ఉన్న వాళ్ళని, చీకటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుని రాజ్యంలో వేస్తున్నాడు. ఏమి రక్షణలేమి, ఏమి మీటింగులు, ఏమి ఈ వాక్యాలు, ఏమి ఈ ఉజ్జీవం, ఏమి కదిలింపు, ఇంకా వాడికి ఆగుద్దా? చెప్పండి. సంఘాన్ని కట్టడం అంటే ఏందో ఈరోజు నీకు చెప్తున్నా. సంఘాన్ని కట్టడం అంటే సంఘాన్ని కడుతున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటో తెలుసా? దైవజనుడు. ఆ దైవజనుని ఆటంకపరచకుండా ఉండటమే మీరు చేసే పెద్ద పని. ఏం పని? మీరు సంఘాన్ని కట్టే పెద్ద పని ఏంటో తెలుసా? సేవకుని ఆటంకపరచద్దు. మీరు కట్టలేరు కదా. మీ పనిలో మీరున్నారా లేదా? మీ ఉద్యోగాల్లో మీరున్నారా లేదా? మీ పనిలో మీరున్నారు, ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ చేయలేకపోతున్నారు. ఆదివారం ఒకటే మీకు కుదురుతుంది, ఓకే. కానీ కట్టేవాడిని చెడగొట్టద్దు, చేసేవాడిని చెడగొట్టద్దు. మీ ఇంట్లో పెయింట్ వేయడానికి ఒకడు వచ్చాడు, నెల రోజుల నుంచి అడగ్గా ఒకడు వచ్చాడు. మీ పిల్లోడు వాడికి వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏమంటావు? డిప్ప మీద ఒకటి వేసేవరి, నువ్వు ఎలాగో చెయ్యవు, చేసేవాడిని చెడగొట్టకు, బయటికి పో. పనోడిని చెడగొట్టకండి. మానసికంగా బాధ పెడితే ఏమవుద్ది? కట్టలు పేర్చే విషయంలో వాళ్ళు నీరసం అయిపోతారు. కట్టలు నువ్వు దేవు, కట్టలు మళ్ళీ మేమే తెచ్చుకోవాలి. మీరేమో ఒక 5 కట్టలు తెచ్చి మాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. అయ్యా మేము 5 తెచ్చామంటే అమ్మయ్యా అనుకోవచ్చు. మీరు ఒక్క కట్ట తేరు, ప్రశాంతంగా వచ్చి సాంబార్ ఎలా ఉంది, ఉప్పు తగ్గిందా లేదా, మీ చెకింగ్. దమ్ములో ఉప్పు ఉందా లేదా, మీ చెకింగ్. పెద్ద పెద్ద కంప్లైంట్లు ఇస్తారమ్మా. నాకు ఇది మందిరం గురించి నువ్వు కంప్లైంట్ ఇవ్వకు ప్లీజ్. మీరు మందిరం గురించి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నేను మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతా. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మీరు అది టచ్ చేయాలా వద్దా? వద్దు కదా. ఇక్కడ టచ్ చేయొద్దా. ఇక్కడ టచ్ చేస్తే డైరెక్ట్గా మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్తా. అంతేనా కాదా? వద్దు. మీరు కట్టే పనిలో ఉండండి, పేర్చే పనిలో ఉండండి. ఎక్కడ చల్లారిపోయి కట్లు ఉన్నాయి తీసుకొని రాండి, లేదా నాకన్నా చెప్పండి, నాతో రాండి, వెళ్దాము. ఆ చల్లారిపోయిన కట్టెల్ని తీసుకొని వద్దాము. నిదానంగా ఆ మాట ఈ మాట చెప్పి ఇక్కడ కూర్చోబెడదాము. ఈ మండుతున్న అగ్ని మధ్యలో ఏదో ఒక సమయంలో వాళ్ళు మండుతారు, మరలా ఉజ్జీవంగా దేవుడి కొరకు నిలబడతారు. ఆమేన్. అలాంటి పని చెయ్యండి. సంఘాలు కట్టే పని అంటే ఇది. అలా సంఘాలు కడుతూ ఉంటే ఆ సెగకి ఎవరు వచ్చారంట? పాములు బయటకు వచ్చాయి. ఒక పాము ఎవరిని కాటేసింది? పనిచేసేవాడి మీదకే వస్తుంది. ఎవరు? సక్కమని పట్టింది. ఇక్కడ పౌలు దాన్ని ఏం చేశాడు? చదవండి.
ఆ, ఆ, ఆ. ఏం చేశాడంట? ఏం చేశాడు? అగ్నిలో జాడించి ఎక్కువసేపు పెట్టుకున్నాడా? అది అలా ఎక్కింది, దాన్ని అలా అలా కొట్టకపోతే పని అవ్వదు. అమ్మ ఎల్లమ్మా, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. వెళ్ళండి. కొంతమందికి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ కోటింగే, జాడించి కొడతా. ఎందుకంటే అది ఎక్కువసేపు అవ్వదు. మీకు అర్థమవుతుందా? ఆ విష సర్పము ఆ సెగకు వచ్చేసిందంట, బయటికి వచ్చి ఎవరిని పట్టుకుంది? కట్టలు ఎవరైతే తీస్తున్నారో వాడిని పట్టించుకుంది. వెంటనే ఆయన ఏం చేశాడు? పౌలు జాడించి కొట్టాడు. ఎంత స్పీడ్గా కొట్టాడు? అదే కంగు తిని ఉంటుంది, ఏంటి ఇట్ట కొట్టాడు నన్ను. ఎందుకంటే కొన్ని పాపాలు ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయొద్దు. అది నిన్ను చంపే ముందే దాన్ని నువ్వు చంపాలి. అర్థమవుతుందా? కొన్ని వ్యసనాలు నీకు అంటాయా, జాడించి కొట్టు, లేకపోతే అది నీకు జీవితం అయిపోద్ది. అది లేకుండా నువ్వు బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. చాలామంది అది జాడించి కొట్టలేరు. ఎవరైనా వచ్చి అదిగో కొంచెం తాగు, పర్లేదులే, ఏం కాదు కొంచెమే అంటే జాడించి కొట్టలేక మొహమాటానికి తాగుతావు. చివరికి ఏమవుతావు తెలుసా? ఆ కొంచెం కోసం 100 రూపాయల కోసం అడుక్కుంటా ఉంటావు అందరినీ. నిన్ను నాశనం చేసింది అంటే నువ్వు జాడించి కొట్టలేకపోయావు. ఎవడైనా వచ్చి ఏమన్నా మాట్లాడితే జాడించి కొట్టాలి. ఏంటి అందంగా ఉన్నావంటే నువ్వు మొత్తం మర్చిపోయావు. అవునా? నీ సిగ్గుంది చూసావా, అదే ఎడదా తెచ్చింది. జాడించి కొట్టడం నీకు రాలేదు. కొన్ని విషయాలు జాడించాలి, ప్రార్థించకూడదు. అందరు చెప్పండి. ఇప్పుడు పౌలు ప్రభు 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 అన్నాడా? కొన్ని విషయాలకి ప్రార్థన వద్దు, కోటింగే కరెక్ట్. అందరూ చెప్పండి. నా పిల్లలు మారట్లేదు, ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది దాన్ని కొట్టమని, మేము ప్రార్థన చేయాలా? తీ కర్ర తీ, చక్కగా రెడీ చేయి, టీవీ సౌండ్ పెట్టు, తలుపు లోపలే. చెప్తా మీకు, అర్థమైందా? మా అమ్మ చిన్నప్పుడు స్నానానికి పిలిచిందంటే ఎవడో వెళ్ళేగాలి, నేను రాను మా అక్కలందరూ నువ్వెళ్ళు. మా అమ్మ మమ్మల్ని కొట్టే స్థలం ఎక్కడో తెలుసా? బాత్రూమ్. మా నాన్నకి వినపడితే ఆయన లేచి వస్తాడు. ఆయన ఎప్పుడు ఇదే ఉంటాడు కదా, నన్ను ఎవడరా డిస్టర్బ్ చేసిందని అందరినీ కొడతాడు. మా వాడికి ఏం తెలియదు, కొట్టెళ్ళి పడుకుంటాడు. మా అమ్మ నాన్న రా స్నానానికి అంటారు. నాన్న అంటంతోనే వద్దు దేవా, చిన్నగా లోపలికి వెళ్తాం. తలుపే నాన్న, తలుపేసేదాకే నాన్న. తలుపేసినాక ఆమె చేతిలో నా జుట్టు వెళ్తుంది. రారా పొద్దున ఏమన్నా ఆ వేడి నీళ్ళు పోస్తానే ఉంటుంది. అది అరిస్తే లోపల కోటింగ్ పడతానే ఉంటుంది. ఇటుపడే ఒళ్ళంతా బ్రేక్ డ్యాన్స్ అయిపోద్ది మొత్తం. నాకు ఏడ్చుకుంటా బయట. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక మంచి మాట చెప్పి, ఏడ్చావా కాముగా వెళ్ళి తుడుచుకోవాలి, కళ్ళన్నీ తుడుచుకొని సైలెంట్గా వెళ్ళాలి. నెక్స్ట్ మా పెద్దక్క రామ్మ, నేను రా, చక్కగా అరగంట అందరినీ వాయించి వేడి నీళ్ళు పోసి అన్నం పెట్టి వచ్చి బయటకు వచ్చి మంచిగా అన్నం నోట్లో కుక్కి తినం కదా, అప్పుడు కుక్కి పడుకోబెట్టేది. అంతే. కొన్నిసార్లు ప్రార్థన సరిపోదు, జాడించి కోటింగే. వేడి నీళ్ళు పెట్టండి, ఇట్రా నాన్న అని పిలవండి. ఒక్కోసారి మిమ్మల్ని కూడా ప్రేమగా మందిరంలో పిలిచి ఇలాంటి వాక్యాలు చెప్తే ఎలా ఉంటుంది? పిలిచేటప్పుడు ఎట్ట బాగా పిలుస్తాడు, లోపలేసి ఎట్ట కొడతాడు. ఇటు తిరిగినా పడుతుంది, ఫ్రంట్ నుంచున్నా పడుతుంది. మిమ్మల్ని పిలిచేదే కొట్టడానికి. అది పడితేనే మీకు మేలు. ఇక్కడ జ్ఞానం రావాలంటే ఇక్కడ పడాలి దెబ్బ. బైబిల్ అర్థమైందా మీకు? దేవుడు ఏమన్నాడు? నేను గర్దించుటే మీకు మేలు. ఎంత వాక్యం గర్దింపుగా ఉంటుందో అక్కడ బుర్ర అంత ఎలుగుతుంది. మీకే కోపం రావాలి. నా మీద కోపం రావాలి, మీ మీద కోపం రావాలి, నా మీద భయంకరమైన కోపం రావాలి. అప్పుడే ప్రసంగం కరెక్ట్గా వెళ్ళినట్టు. మా అయ్యగారు అసలు వద్దు, ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళద్దు, ఏమి ఇట్ట అంటున్నాడు అన్నట్టు ఉండాలి ప్రసంగం. అది నువ్వు నిరూపించడానికి బతకాలి. ఇదే భక్తి. ఏంటి? నేను అన్న ప్రతి మాటని నిరూపించడానికి నువ్వు బతుకుతావు చూసావా, అదే భక్తి. మనల్ని అంటాడా, రేపు వారం చూపిస్తా అంటావు చూసా, నా మీద కోపంతో, అదే భక్తి. పౌలు అంటాడు, ఒకడు కోపంతో సువార్త చెప్తున్నాడంట. కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా వాడు ఇట్లా చెప్తున్నాడు సువార్త. పౌలు అన్నాడు, మంచిదే కదా మనకి, వాడు ఏ విధము చేతైనను సువార్త చెప్పని. ఇప్పుడు ఎందుకు పొద్దున్నే 9:30 వచ్చాడు, ఎప్పుడు రానోడు మందిరానికి? పోయిన వారం తిట్టాక కోపం, నేను వస్తారు రేపు వారం అని చూసి నేను నవ్వుకుంటా లోపల. బయట నవ్వుతే మళ్ళీ బాధపడతాడు కదా. ఏదైనా పని అయిందా లేదా?
పని చేశామా లేదా? నేను అదే అంటున్నాను. ఇదంతా ఒక స్థానంలో ఉండి చేసి మందిరాలు కట్టే ఆలోచనలు ఇవి. మందిరాన్ని కట్టే ఆలోచన మీద ఉంచండి. ప్రేమతో తెస్తావో తే, ఎలా తీసుకొస్తావో తే. కొంతమందికి గిల్లి రోషన్ తెస్తేనే వస్తారా? రోషన్ తీసుకొని రా మందిరానికి. దేవుని వాక్యం వినిపించు. అంతేగాని వచ్చిన వాళ్ళని చెడగొట్టడం, మందిరంలో జరిగే ఉజ్జీవ కార్యక్రమాల్ని ఎలాగైనా చల్లార్చటం, అదిగో చెప్పేవాడి మీదే మనం విసిరాలి 10 రాళ్ళు, వాడినే కాటేస్తే బాధపడిపోయి ఆ విషయం ఎక్కి పోతాడు. మనకి విషయాలు ఎక్కవు. అర్థమైందా? అక్కడే కొడతాం. ఏంటి? అక్కడే స్పాట్లో జాడిస్తా. కొంతమందికి మర్యాదగా చెప్తా, కొంతమందికి నా పర్సనల్ లవ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఇప్పటికి చాలామందికి తెలుసు. అలా ప్రేమగానే చెప్తా వాళ్ళకి. నో, ఎందుకంటే ఇక్కడ మన ముందు మందిరం కట్టడానికి. అందరు చెప్పండి, దేవుని మందిరం కట్టాలి. ఏ విధముగా నా దేవుని మందిరం నిండాలి, నా దేవుని సన్నిధిలో ఉండాలి. అందరూ అనేక ఆత్మలు రక్షించబడాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి దేవునికి ఒక పంట నేను ఇవ్వాలి. లేకపోతే ఈ పొలం ఏంట్రా పనికి మాలిన పొలం లాగుంది, ఈ పొలం యజమాని ఎవడో పిలవంటాడు. నేను వస్తా. 6 నెలల నుంచి నువ్వు చేస్తున్నావు, ఏది పంట రాలేదంటాడు. నేనేం చెప్పాలి? నేను సోమరోడా అని తిడతాడు. ఏమంటాడు? చెడ్డదాసుడా అని తిడతాడు. అందుకే కష్టపడి దున్ని ఆయనకి పంటనివ్వాలి. ఇలా ఇస్తే ఇది శాశ్వతమా, ఏది శాశ్వతం నాకు అనవసరం. నేను మంచి పనుని అయితే దేవుడు నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. అది దానికోసం ఆయన మెచ్చుకోవాలని పరిచర్య చేయి, మనుషుల కోసం చెయ్యొద్దు. నువ్వు కూడా ఈ మందిరాన్ని కట్టాలని ఆశ నీకుంటే, EFGA పరిచర్య ఉన్నతంగా దీవించబడాలంటే నువ్వు నూతనమైన ఆత్మలు తీసుకొని రా. నీ తరపున ఒక్కరికైనా సువార్త చెప్పు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదులు. ఇక్కడే మధ్యలో వాళ్ళు మండుతారు, కాల్చబడతారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి సువార్త వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, వాళ్ళ కుటుంబం రక్షణలోకి వస్తుంది. అప్పుడు నువ్వు నిజంగా మందిరం కట్టినోడు అవుతావు. అంతేగాని నేను ఇది కట్టాను, అది కట్టాను, మందిరానికి 10 ఫ్యాన్లు ఇచ్చాను, ఇవన్నీ చెప్పకు. నువ్వు గోడలు కట్టావు. అందరూ చెప్పండి పక్కన వాళ్ళకి, ఏం కట్టావు? ఒకవేళ మందిరంలో ఎవరు లేకపోతే ఇది ఏమైంది? గూడెం అయింది. ఏమైంది? గూడెం అయింది, ఫంక్షన్ హాల్ అయింది. అంతేనా? ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో మనం అందరం వెళ్ళి కూర్చున్నాం అనుకో, అదేమైంది? సన్నిధి అయిపోద్ది. అది ఫంక్షన్ హాలే, మనం వెళ్ళి కూర్చుంటే సన్నిధి అయిపోద్ది, దేవుని యొక్క మందిరం అయిపోద్ది. సో గోడలు కాదు రేపు ఎత్తబడేది, మనం ఎత్తబడాలి. ఈ కట్టలు కాల్చబడాలి. ఈ కట్టలు ఏమవ్వాలి? సామెతల గ్రంథంలో ఏముంది? కట్టలు కాల్చబడాలి. కట్ట ఎప్పుడు మండుతూ ఉండాలి. ఆ మంట ఆగిపోకూడదని మేము ప్రతి వారము 4-5 ప్రార్థనలు పెడతాం. ఎందుకంటే ఆదివారం ఈరోజు విన్న నీ ఉజ్జీవము సాయంత్రం తిని పడుకున్న తర్వాత పోయి ఆ పొద్దునికి. అందుకే మంగళవారం ఇంకో దగ్గర ఉజ్జీవం లేపుతాం. మంగళవారంలో పోకుండా మళ్ళీ బుధవారంది, మళ్ళీ శుక్రవారం, మళ్ళీ శనివారం. ఎందుకంటే ఈ కట్ట ఆరిపోకూడదు. ఈ కట్ట ఆరిపోయిందంటే దుష్టుడు వస్తాడు. పాములన్నీ ఆరిపోయిన కట్టల కింద ఉంటాయి, కానీ మండుతున్న కట్ట దగ్గర ఏ పాము ఉండదు. ఈరోజు సాతాను మీ ఇంట్లో ప్రశాంతంగా పడుకొని ఉందంటే నువ్వు ఆరిపోయావు కాబట్టి. నువ్వు మండి చూడు, వాడు బయటికి వస్తాడు. ఆమేన్. నువ్వు ఎంత మండుతావో వాడు అంత బయటకు వస్తాడు. చక్కగా నీ ఇంట్లో హ్యాపీగా అందుకుందో తెలుసా పాము? అది నువ్వు చల్లారిపోయింది. నీ కర్ర, నీ కట్ట మండట్లేదు, అది ఆగిపోయింది. తిరిగి నీ కట్టను తీసుకొని వచ్చి నీ ఆత్మని, నీ శరీరాన్ని దేవుని మందిరంలో మండించడం ప్రారంభించు. లోపల నుంచి పాములు బయలుదేరతాయి. అందుకే చాలా మంది చెప్తారు, ఏమన్నా తెలుసా, అయ్యగారు భక్తిలో లేనప్పుడే బాగున్నాను, ఆత్మీయంగా ఎదుగుదామన్న దగ్గర నుంచి శోధనలు వస్తున్నాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు దాకా దాగి ఉన్న ప్రతి పాము బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్. ప్రతిది బయట పడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దాగి ఉన్న రహస్యాలు బయటకు వస్తాయి. మీ ఆయన 10 ఏళ్ల నుంచి నీకు చెప్పలేంది, నువ్వు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, దేవుడు బయట పెడతాడు. వాళ్ళే కొట్టుకొని నీ ముందుకు వచ్చి బయటపడతారు. ఏంటి? వాళ్ళే కొట్టుకొని. అదే అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుందా? అందుకే ఈరోజు పాములు దాక్కొని ఉన్నాయి అంటే అర్థం ఏంటి? నీ కట్ట మండట్లా. నీ కట్ట మండాలి అంటే అది దేవుని వాక్యంతో ఉండాలి. అప్పుడు అలా ఉఫ్ఫను ఊదిన వెంటనే ఫైర్ వస్తుంది. కొంతమంది చల్లారిపోయిన వాళ్ళు తీసుకురండి, మందిరాన్ని కట్టండి అమ్మా. ఒక్కడి ప్రయాస సరిపోద్దా? మందిరానికి సరిపోదు. మీరందరూ కష్టపడాలి. మీరందరూ క్రీస్తు మందిరం అందరము కట్టాలి. ఆమేన్. ఇదొక్కటి సరిపోదు, ఇంకా చాలా కట్టాలి. మనం కుటుంబాలు కట్టాలి. చనిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు సువార్త విని రక్షించబడి వాళ్ళ కుటుంబం అంతా ప్రభులోకి తీసుకొని రావాలి.
సువార్త కట్టబడాలి, సువార్త చేత కుటుంబాలు కట్టాలి. నీ వల్ల ఒక్క కుటుంబం రక్షించబడినా నువ్వు మందిరం కట్టినట్టే. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను చూసి అంటాడు, నీ వల్ల అదుగో ఈ 100 మంది ప్రభులో ఉన్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు ఆ రోజు ఓపికతో కూర్చొని వాళ్ళ ఇంట్లో సువార్త చెప్పావు కదా. నువ్వు అలా విత్తేసి వెళ్ళావు. విత్తటము మీ పని, ఆ విత్తిని ఎదిగింప చేయటం నా పని. నేను చక్కగా దాన్ని ఎదిగింప చేశాను, వాళ్ళ జీవితంలోకి నేను వచ్చాను. ఈరోజు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళ ఇంట్లో ఒక దైవజనులు కూడా బయలుదేరారు అంటే ఇంకా నువ్వెంత ఘనవంతురాలువే. నీ ఆస్తి ఈ భూమి మీద లెక్కేసేది కాదు, నీ ఆస్తి నువ్వు సంపాదించిన ఆత్మలే. నువ్వు పైకి వెళ్ళినప్పుడు నీ సాక్ష్యంగా నిలబడేది ఎవరు? నువ్వు సంపాదించిన ఆత్మలే. నువ్వు ప్రసంగాలు చేసి వాక్యాలు చెప్పి ఎవరికైతే సంపాదిస్తావో దేవుడి కోసము, ఆ ఆత్మలే నీ ఆస్తి పైన. అంతేగాని ఇక్కడ సోమరంలా కూర్చొని ఏ పని చేయకుండా సోమర్తనంగా ఉండి ఈ పనులు చేయకండి. మందిరం అంటే పాటలు పాడే స్థలం కాదు, మందిరం అంటే ఫంక్షన్ హాల్ కాదు. మందిరం అంటే దేవుని ఆత్మల్ని తెచ్చి పూడ్చే స్థలం ఇది, తెచ్చి పూడ్చే స్థలం ఇది. అనేకులకి సువార్త చెప్పాలి. ఏమండి, కొంతమంది అంటారు, అయ్యగారు బాప్తిజం మీ చేతులతోనే తీసుకోవాలి అంటారు. నేను ఒక విషయం చెప్తా వినండి. కన్నటమే మా పని, స్నానం ఎవరు చేపిస్తే ఉంది? అమ్మ, ఇప్పుడు మా అమ్మ నన్ను కనింది, స్నానం నర్సు చేపించింది, ఇప్పుడు ఆమె కన్నట్టే? స్నానం ఎవరితోనే చేసుకోండి, కంఠం మాత్రము ఎవరికంటారు? దైవజనుడు ఏది విత్తాడో అది లోపలికి వెళ్ళిన బీజము మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఎక్కడ బాప్తిజం తీసుకోవాలనేది ముఖ్యం కాదు, నీలో బీజం వేయటం ముఖ్యము. ఆమేన్. ఇది క్షయమైన బీజమా అక్షయమైన బీజమా? అక్షయమైన బీజం అని ఉంది దేవుని వాక్యము. ఇది కులిపోద్దా? క్షయమైన బీజాలు కులిపోతాయి, దానికి టైము ఉంటుంది. కానీ అక్షయమైన బీజాలకి ఉండదు. పైనుంచి వచ్చిన మన్నా కులిపోయింది, కానీ యేసయ్య అనే మన్నా కులిపోయిందా? కులిపోదు. ఈ వాక్యము ఈ రోజు చదువు, రేపు చదువు, ఎల్లుండి చదువు, తరతరాలుగా చదువు, ఇది కులిపోయిందా? ఇది వాసన వస్తుందా? ఇది అక్షయమైన దేవుని బీజం. ఇది కులిపోదు, ఇది వ్యర్థము కాదు, ఇది పాతది అవ్వదు, ఇది కొత్తది అవ్వదు, ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్. అందరు చెప్పండి, ఫ్రెష్. నువ్వు అదే ఆదికాండం మళ్ళా చదువు, ఫ్రెష్ వస్తుంది, మళ్ళా చదువు, ఫ్రెష్ వస్తుంది, మళ్ళా చదువు, ఫ్రెష్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇది పాతది అవ్వదు, కొత్తది అవ్వదు, కానీ ఇది ఎప్పుడు తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. అదే నా దేవుని వాక్యము. ఆమేన్. ఈ వాక్యం నీలో పడితేనే నువ్వు ఫ్రెష్గా ఉంటావు. ఈ వాక్యం కోసం మందిరానికి రావాలి. ఇలాంటి వాక్యం అనేకులు వినాలి. పాపులు వచ్చి తన పాపాలు ఒప్పుకొని క్రీస్తు కొరకు తన ప్రాణాలు ఇచ్చేయాలి, ఆత్మలు ఇచ్చేయాలి. ప్రభువా, నీ కోసమే బతుకుతాను, నాలాంటి పాపిని నువ్వు ప్రేమిస్తున్నావు అని వాళ్ళు వ్యక్తిగతంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి వాళ్ళు గనక ప్రభులోకి వస్తే, ఆ తెచ్చింది ఎవరు? నువ్వైతే దేవుడు అంటాడు, నువ్వు నా మందిరాన్ని కట్టావు కదా, నేను నీ మందిరాన్ని కడతా, నీ ఇంటిని కడతా, నీ ఆరోగ్యాన్ని కడతా, నీ పిల్లల్ని కడతా. నువ్వు నా మీద ప్రేమ చూపిస్తే నేను తీసుకునే దేవుడిని కాదు, నేను ఇచ్చే దేవుడిని. ఆయన తీసుకునే దేవుడా, ఇచ్చే దేవుడా? మై గాడ్ ఈజ్ నాట్ టేకర్, హి ఆల్వేస్ గివర్. ఆయన ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. అలాంటి దేవుడికే నువ్వు ఒకటి ఇస్తే ఆయన దీవించి సమృద్ధిని ఇస్తాడు. ఆయనకు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయా లేదా? ఇంకా 12 గంపలు దేవుడు మిగిల్చాడు. అలానే దేవుడికి ఒక 2 ఆత్మలు నీ కొరకు దేవుని చేతిలో పెడితే నీ కుటుంబం తరతరాలుగా దీవించబడలాగా దేవుడు సహాయం చేస్తాడు, తరతరాలు ఆశీర్వదించబడేలా దేవుడు సహాయం చేస్తాడు. నా మందిరం పట్ల ఎవరికి ఆశ, కోరిక, తపన ఉంటుందో వాళ్ళ కుటుంబాల పట్ల దేవుడికి ఉంటుంది. ఎందుకు దేవుడు నీ విషయంలో చేయలేకపోతున్నాడంటే నువ్వు మందిరం విషయంలో ఏమీ చేయట్లేదు. మందిరం కట్టే పని మానేసి మందిరంలో ఇదే ఫ్యాన్ స్పీడ్ పెట్టారు, స్లో పెట్టారు, హై పెట్టారు, తక్కువ పెట్టారు. ఏ కంప్లైంట్స్ టూ మచ్. ఒక్కొక్కరికేమో ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే ఇట్లా అంటారు, మాకు గాలి రావట్లేదు, నాకేం వస్తుందా, నాకు ఇక్కడ ఏసీ ఇక్కడ ఒకటి పెట్టారు, కనపట్లేదా? అయ్యో, అన్నీ జరుగుతాయి ఒకటి తర్వాత ఒకటి. ఇవన్నీ ఈజీగా డబ్బుతో జరిగేది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆగస్టు 15కి ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు వచ్చి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, తర్వాత దేశము నీకేమి చేసింది కాదు, నువ్వు దేశానికి ఏమి చేశావు. ఏమంట? నువ్వు దేశానికి ఏమి చేశావు? బా,
నేను అడుగుతున్నాను, మందిరం నీకేం చేసిందని కాదు, నువ్వు మందిరానికి ఏం చేసావు? వాళ్ళ స్టైల్లో చెప్తావా? నువ్వు మందిరానికి ఏమి చేశావు చెప్పండి. మీకుండాలి, నేను ఏం చేశా మందిరానికి? కొత్త చెప్పులు ఎత్తుకెళ్ళా. ఏం చేసావు? ఒక ఆమెను అడిగా రీసెంట్గా, చెప్పులు వేసుకున్నారు. వద్దు అయ్యా, పోతే ఎవరు అవి అనుకో, చెప్పులు పోతాయి. అది మందిరం అంటే ఆ భయం ఉండాలి. ఏముండాలి? చెప్పులు కూడా అది. ఇక్కడ ప్రార్థన చేయాలో తెలియదు, చెప్పుల కోసం స్తుతి. దేవా చెప్పులు ఉన్నాయా లేదా ఒకసారి వెళ్ళి చూసుకొని రావాలి. ఆమె జాగ్రత్తగా చెప్పులు తీసి ఒక మూల ఇంకొక చెప్పు పెట్టి, దాని మీద ఇంకొకరు చెప్పు పెట్టి, దాని మీద ఇంకో మందిరానికి వస్తుంది. మా చెప్పులు స్టాండ్ దగ్గరే పావు గంట ఉన్నామంటే, ఏం లేదా అయ్యారు వస్తున్నాను, నా బాధ నాది, ఎన్ని చెప్పులు పోయినాయి నాకే తెలుసు. ఏం చేసావు మందిరం కోసం? నేను అడగాలి కదా. మరి ఏం చేసావు నువ్వు మందిరం కోసం? ఎన్ని ఆత్మలు తెచ్చావు? నీ వల్ల చాలా మంది రావట్లేదే కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని నేను అడిగాను కదా. రాని వాళ్ళు ఎంతమంది? చాలామంది ఉన్నారు. నువ్వు వచ్చింది నేను రానండి అన్నోళ్ళు నేను చాలామంది విన్నాను. అంటే నువ్వు ఒకరికి ఆటంకం అయిపోయావే కానీ ఒకరికి దేవుడి దగ్గరికి తెచ్చేవాడు అవలా. ఈ ఆటంకాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? జాడించి ఎక్కడేస్తాడు? దేవుని అగ్ని ఏం చేస్తుంది? మనల్ని మండిస్తుంది, ఇంకొకరిని కాల్చేస్తుంది. వాక్యం లోపల ఏం చేయాలో తెలుసా? ఓ పక్క మండించాలి. మండించటం అంటే రోషం రావాలి. ఇంకో పక్క లోపల కొన్ని చావాలి. ఏంటి? అసూయలు, కుళ్ళులు, ద్వేషాలు ఇవన్నీ చావాలి. ఒక పక్క మండాలి, ఓ పక్క చావాలి, ఓ పక్క మండాలి. ఇది దేవుని మందిరంలో జరిగేది. ఎందుకు వస్తున్నావు మందిరానికంటే ఇందుకు. అందరు చెప్పండి, ఇందుకు. ఇందుకేనా కదా? మీరు ఎందుకు వచ్చారు ఈరోజు దేవుని మందిరానికి? ఎందుకు వచ్చారు? రాకపోతే నువ్వు వస్తావు కాబట్టి ఎందుకు వచ్చిన గోలా అని వచ్చారా? మిమ్మల్ని శిష్యులుగా తయారు చేస్తున్నాను నేను. ఆమేన్. నాకు మీరు గొర్రెలు అవటం ఇష్టంలే. గొర్రెబోధ చెప్పాలంటే కీర్తన భాగం 24వ అధ్యాయం అని చక్క కీర్తన. 6 నెలలు అయింది కీర్తన ఇప్పుడు అని చెప్పాను నేను. ఎందుకంటే మిమ్మల్ని గొర్రెలుగా చేయదలుచు. అంటే కీర్తన చెప్పేవాళ్ళు గొర్రెలు చేస్తున్నారని కాదు, మళ్ళీ అటు వెళ్ళమాకండి. అంటే ఏది సరిపెట్టాలనుకోట్లా, శ్రేష్టమైందే పెట్టాలి. వాక్యం విన్నాక వారం అంతా మింగాలో కక్కాలో తెలియకుండా తికమాక చేయాలి మిమ్మల్ని లోపల. చేస్తున్నా చేయట్లేదా? చేస్తున్నా చేయట్లేదా? చూడండి, ఒక సినిమాకి వెళ్తారు, ఎండింగ్లో వాళ్ళు సస్పెన్స్లో పెడతారు, పార్ట్ 2 అంటారు. అది వచ్చేదాకా తికమక ఉందా లేదా? మన మందిరంలో ప్రతి మాట ఏదో జరుగుతుంది అన్నట్టు ఉండాలి. అందుకే మీరు శ్రద్ధగా వింటారు. ఏదో ఉంది, ఏదో ఉంది. ఎందుకంటే ఆ మాత్రం ఎలివేషన్ లేకపోతే మీరు నిద్రలో ఉంటారు. ఎక్కడుంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యం అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? సంఘాన్ని కట్టారా? కడతారా? ఇక నుంచి ఇప్పుడు దాకా మీరు గోడలు కట్టారు. ఇప్పుడు దాకా సంఘం కట్టింది ఎవరు తెలుసా? దైవజనులే. కట్టింది ఎవరు? ఆనాడు దైవజనుల దగ్గర నుంచి ఇప్పుడు నా దాకా మేము చేసిన ప్రయాసకే సంఘం కట్టబడుతుంది. మీరు అసలు నిజానికి కట్ల. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? అయితే పరిచర్య చేయాలి మాకులాగా, లేదంటే పరిచర్య చేసేవాడిని చెడగొట్టద్దు. మనకు 2 అవ్వదు. నువ్వు చెయ్యవు, చెప్పండి ఫేమస్, చేసేవాడిని చెడగొట్టేద్దాం, వాడిని కాటేస్తా ఉందాం. పావులన్నీ వచ్చి మనం కాటేస్తే అవుతుందా? మనం ఏ బ్యాచ్? మామూలు కొట్టను, పట్నని కొడతా. ఎందుకని? నేను చేస్తున్న పని దేవుడి పని. నేను ఎవరి కోసం రాలేదు ఇక్కడ, నా దేవుడి కోసమే వచ్చా. నా దేవుడు డ్యూటీ ఎంతవరకు ఉంచుతాడో నాకే తెలియదు. ఉన్నంత వరకు చివరి వరకు సేమ్ ఫైర్. 6 నెలలు అయిపోయింది, ఇంకా పెరుగుతుంది. 30 నుంచి 60కి వెళ్తుంది, 60 నుంచి 100 అంతలు. మీరు మండేదాకా నేను ఊదుతానే ఉంటా. త్వరగా మండండి, ఊదటం తగ్గిస్తా. హెచ్చరికలు ఎప్పుడు ఆపేస్తారు అయ్యగారు అంటే మీరు మండేదాకా. ఇంకా కట్లు కొన్ని తడిసిపోయి ఉన్నాయి, వాటిని మండించాలా వద్దా? మండిస్తాము. ఏ గోడ పట్టుకున్నా కాలిపోవాలి మందిరం. ఆమేన్. ఆ రకమైన ఫైర్ మీలో ఉండాలి. నిజమైన వాక్యం వినండి, దేవుడి కొరకు బ్రతకండి, అనేకులను దేవుడి కొరకు తీసుకొని రండి, ఉజ్జీవంగా మందిరం కొరకు కష్టపడండి. మందిరం అంటే మేము గోడలు కట్టలేదండి, 4 ఆత్మలు మేము తీసుకొని వచ్చాము అని మీరు నిలబడి రేపు నాకు చెప్పాలి. అది నిజమైన మందిరం.
అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు ఏదో ఒకటి చేసినట్టు, లేకపోతే చేసినట్టు కాదు. అందరికి అర్థమైందా? వ్యర్థమైందా? క్లియరా మీకు? కాబట్టి మీరే ఆత్మీయంగా ఎదగండి. గొర్రె ఎవరిని కనాలి? గొర్రెలు కాపరి అంటాడా, గొర్రె కనిద్దా? తెలుసా మీకు స్టోరీ? చెప్పాను కదా గతంలో. ఇది చెప్పి ముగిచ్చేస్తా. బోరు కొడుతుందా? బోరు కొడితే ఇంకో 10 నిమిషాలు చెప్తా. లేదు కదా, ముగిచ్చేస్తా. అయితే వినండి. గొర్రెల కాపరి గొర్రెలకి మేత వేస్తాడు, భోజనం పెడతాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. కనే పని ఎవరిది? గొర్రెది. ఈ గొర్రె ఇంకో గొర్రెని కనాలి. నీ ఇంటి పైన, నీ ఇంటి పక్కన ఉన్నారుగా, వదిలిలో లేరా? ఉంటారుగా. గిన్నెలు మార్చుకున్నారా? కూరలు మార్చుకున్నారా? మరి ఎందుకు సువార్త చెప్పవు? ఏం వదినా డల్లుగున్నావు, ఏసే నమ్ముకో రా. లేదు నువ్వు రాలేకపోతే చెప్పు, మా ఇంటికి అయ్యగారిని పిలిపిస్తా, నువ్వు రా, ప్రార్థన చేయించుకో. నేను వచ్చి ఏదో ఒకటి చేసుకుంటా కదా, నా దేవుని పని నేను చేసుకుంటా కదా. అది కూడా చేయవు. గిన్నెలు మార్చుకొని తినమంటే తింటావు. అంతేనా? ఈ గిన్నెలన్నీ రేపు పరలోకంలో సాక్ష్యం చెప్తాయి. ఆమె అంటది, ఇన్ని గిన్నెలు తినింది నా దగ్గర, సువార్త చెప్పలేదు అయ్యగారు అంటది ఏసై దగ్గర. వాళ్ళందరినీ తీసుకొని రా, సువార్త చెప్పు, ఇక్కడ వదులు, మేము ఉన్నాం కదా. నువ్వు చేయలేకపోయినా మేమన్నా, మీకున్న పరిచయాలు మాకుండవు కదా, మీకు కొంత పరిచయాలు ఉంటాయి కదా, ఆ పరిచయాలు వాడుకొని తేండి, మేము సువార్త చెప్తాము. ఏదో ఒక రకంగా ఇంట్లో ఎవరో ఒకరు మొదట వెలిగించబడతారు, దాని తర్వాత ఆ కుటుంబం అంతా వెలిగించబడుతుంది. ఆమేన్. ఒక మండుతున్న కర్ర అక్కడ ఉంటే చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి 6 నెలలకు కావచ్చు, సంవత్సరం కావచ్చు, చిన్నగా ఇంకో కర్రను మండిస్తుంది. ఈ 2 కలిసి ఇంకో కర్రని అలా మండుతూనే ఉంటుంది. ఆమేన్. యేసై వచ్చాడు, 12 మందిని మండించాడు. ఎంతమందిని? 12 కర్రలు. 3.5 సంవత్సరాలు ఊది 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 చివరిలో వాళ్ళని పిలిచి ఏమన్నాడు? ఆయన కూడా ఊదాడు చివరిలో. అంటే అర్థం ఏంటి? ఇదే నా లాస్ట్ ఊదుడు. చేశాడా, నేను చేశానా? ఈ ఊదుడు నేను చెప్పాల, యేసయ్య చెప్పాడు నాకు. ఏముంది? 12 మందిని పిలిచి ఏమన్నాడు? వరుసగా నుంచి తర్వాత వాళ్ళ మీద అని ఊదాడంట. అసలైన అగ్ని అది, పరిశుద్ధాత్మది. మండించి మండించి చివరిలో అసలైన అగ్నిని అని ఊదాడు. ఇప్పుడు వెళ్ళి మీరు కనిపెట్టండి, పైనుంచి నాలుక వస్తుందా, అగ్ని వంటి నాలుకలు వచ్చాయా? అగ్ని కాల్చేయాలి అంతే. దుష్ట శక్తుల్ని కాల్చేయాలి. అది అగ్ని వంటి నాలుకలు వచ్చాయి. ఆ 12 మంది ఎక్కడదా తీసుకొచ్చారు సువార్త? అది పాకిస్తాన్ లేదు, రష్యా లేదు, కొరియా లేదు, ఏ కంట్రీ అయినా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. దానికి కారణం ఎవరు? యేసయ్య ఏమి చేయాలి? 12 మంది, ఆ 12 కర్రలు కాల్చాడు. అది ముసలి కర్రను కాల్చితే త్వరగా ఆగిపోద్దని అంత యూత్ కర్రలే అన్ని. లైఫ్ ఎక్కువ ఉండాలి కదా. యూత్ కర్రలు అన్నిటిని ఊదితే యూత్ మొత్తం ఉజ్జీవం అయిపోయారు. ఎంత కసిగా సేవ చేశారంటే, చంపుతావా, ఎంతసేపు టైం ఉందని అడిగారు వాళ్ళనే. 10 నిమిషాలు ఉంది, మేము ఉరి తేవాలి. 10 నిమిషాలు ఆగుని, సువార్త చెప్పినాక చంపు అన్నారు. యూత్ ఏమన్నారు? పేతురుని అడిగారంటే ఎలా చంపాలి నిన్నని. సిలువ ఏమంటావు అంటే వద్దు, సిలువ ఆయనకి వేసారు. ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు ఎలా చంపాలని. సిలువ వేసేకి వేసారు కదా, అంత గొప్పవాడిని కాదు, నాకు రివర్స్లో కొట్టండి అన్నాడంట. ఓకే, వాళ్ళు భయపడలా. ఎందుకంటే ఆ కర్రలను అలా మండించాడు దేవుడు. ఈరోజు మీరు మండాల తీసుకొని రావాలి. అప్పుడు చెప్పండి, అయ్యగారు మందిరం మేము కట్టాం, అప్పుడు దా చెప్పద్దే ప్లీజ్. ఇది మీరు చెప్పింది అట్లెట్లా కుదిరిద్దని అంటే, టాపీ మేస్త్రి అన్యులు వచ్చి చాలా మంది కట్టారు కదా, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, మేము కట్టాం మందిరం అంటే, అది ఒప్పుకుందామా? అది ఒప్పుకుందామంటే ఇది ఒప్పుకుందాం. అదెట్లా ఒప్పుకుంటాం అంటే ఇది ఎట్లా ఒప్పుకుంటాం? ఎన్ని బాధలు వచ్చాయో మీకు. అన్నం పెట్టుడేవో కానీ ముందు కొట్టి పెడుతున్నాడా? నేను చెప్పాను, టాపీ మేస్త్రి కట్టాడు, ఇప్పుడు ఆయన వచ్చి మేము కట్టాం మందిరం అన్నాడు అనుకో, అది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మేము కట్టాం అంటారు కదా. అలానే అది మీరు ఒప్పుకోండి, మీరు కట్టారని ఒప్పుకుంటా. చెప్పండి, అది ఒప్పుకోరు మీరు, మేము కట్టామని. అసలు మందిరం టాపీ మేస్త్రి కట్టేది, నువ్వు కట్టేది కాదు. అసలు మందిరము దేవుని ఆత్మ చేత దైవజనులు మందిరాన్ని కడుతున్నప్పుడు ఆ మాటలు విని గొర్రెల్ని తీసుకొని వచ్చి ఈ గొర్రె ఇంకో గొర్రె, ఈ గొర్రె ఇంకో గొర్రెని కనాలి. ఇంకా మనోళ్ళు అబ్బాయిలు బెస్ట్, లవ్ చేసి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి కనీసం రక్షణ ఇస్తున్నారు, సెకండ్ ఆప్షన్ అన్న వాడుతున్నారు. ఏమి ఇక్కడికి వచ్చింది అన్యురాలంటే, లవ్ చేశా, ఆ మంచి పని చేసి ఒక ఆత్మనని తెచ్చావు, స్తోత్రం, ఆమె నేను మార్చుకుంటా తెచ్చి,
2 3 ఏళ్ళు కూర్చోబెట్టు. ఆడ కూర్చునే పని పెట్టకయ్యా, నువ్వు కూర్చోకు. ఆమెకు ముందే చెప్పు, నువ్వు ఈ కర్ర ఇక్కడ కూర్చోవాలా, నేను ఏదో ఊదుతా ఉంటా. 2 నెలలకో 2 ఏళ్ళకో ఏమండి నేను బాప్తిజం తీసుకోవచ్చా అంటది. స్తోత్రం చెప్పండి. అదన్నా చేసి కొన్ని ఆత్మలు వచ్చాయి. నిజంగా ఇక్కడికి మీరు వచ్చారంటే చాలామంది ఆబేచ్చే. మీ భర్తలకి స్తోత్రం చెప్పండి. ఆయనే తేకపోతే నువ్వు ఇక్కడ ఏదో ఒక రకంగా సువార్త వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, మందిరం కట్టారా ఇంతవరకు? ఇప్పుడు నుంచి కట్టండి. సంఘము 300 దాకా ఉంది. ఇప్పుడు మీరందరూ ఒక్కొక్కరిని తెస్తే ఎంతమంది? 600 మంది అవ్వాలి. సాయంత్రం యూత్ మీటింగ్ ఇంక ఇల్లే, తమిళ్ సర్వీస్ పెట్టాలి. ఇంకా మనం ట్రాన్స్లేటర్లు పెట్టి ఉజ్జీవం రగిలించాలి. సాయంత్రం ఏ మాత్రం ఆగేది లేదు. ఇంకా నాకు అంత ఆశలు ఆలోచనలు ఉంటాయి. నాతో నడవాలన్నా కష్టమే, నాతో ఆలోచించాలన్నా కష్టమే. మీరు నడుస్తూనే ఉండాలి, ఇంకా తప్పదు. గాంధీతో నడిచి పోయారంట చాలామంది. ఎందుకంటే ఆలోచనలు ఉద్దేశాలు నడిపిస్తాయి, కాళ్ళు కాదు నిన్ను నడిపించేది. అర్థమవుతుందా? ఉద్దేశాలు నిన్ను నడిపిస్తాయి. నీ కూతురికి బాగాలేదు, నీకు ఒంట్లో ఓపిక లేదు, నిన్ను నడిపించేది ఏంటి? నీ కూతురి మీద ఉన్న ప్రేమ. అదే నీకు ఒంట్లో ఓపిక లేదు, అక్కడ ఎవరికో ఏదో అయింది, వెళ్తావా? వెళ్ళవు. కాళ్ళు ఉన్నాయిగా, మొన్న కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వెళ్ళవు? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నడకొస్తుంది, ప్రేమ ఉంటే ఓర్పు వస్తుంది. దేవుడి కోసం చేయాలని తిరగాలి, వీధులు నడవాలి, చెప్పాలి, సువార్తలు చెప్పాలి, ఓపికతో ఉండాలి. అది ప్రేమ ఉంటేనే వస్తుంది, ఓర కూర్చుంటే రాదు. ఇక నుంచి మందిరం కట్టే పనిలో ఉండండి, దైవజనులకు సహకరించే పనిలో ఉండండి. ఆటంకపరచాలనుకుంటే జాడించి, మళ్ళీ చెప్పనా, ఇది జాడించి కొడతా, అగ్నిలో వేస్తా. నాకు సహకరించండి, ఉన్నతంగా నిలబడతారు. నేనే చెప్తా, ఈ బ్రదర్ వల్ల ఇన్ని ఆత్మలు వచ్చాయి అని. దయచేసి సంఘాన్ని కట్టే పనిలో ఉండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘాన్ని చెడగొట్టే ఏ ఒక్క వ్యక్తులతో కూడా ఏం పుచ్చుకోవద్దు, అన్నపానం కూడా పుచ్చుకోవద్దు. సంఘాన్ని చెడగొట్టే పని ఎవరు చేయొద్దు, బాగుపరిచే పని చేయండి, వాళ్ళకి సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతములు చేయవాడా, ఈ దినము ప్రభా వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని హెచ్చరించావు. నిజమైన సంఘం అంటే దేవుని యొక్క శరీరము. ఈ శరీరం నానాటికి అభివృద్ధి చెందాలి. ఇది గోడలతో నిర్మించబడింది కాదు. శరీరం అనగా ఆత్మల్ని మనము సంపాదించాలి. మొక్కలకి 10 మందిని తీసుకొని రావాలి. నా ద్వారా దేవుని మందిరం కట్టబడాలి. ఈరోజు వాళ్ళు సువార్త విని ప్రభులోకి వస్తే అది నా ద్వారానే జరిగిద్ది. నేను కట్టాను దేవుని మందిరం, అలాంటి ఆనందము నాకు రావాలి. ఈ రోజు నుంచి నిజమైన దేవుని మందిరాన్ని నేను కడతాను, నిజంగా దేవుడి కొరకు ఆత్మలు తీసుకొస్తాను. ఇలాంటి మనసుతో, ఆత్మతో నీ బిడ్డల్ని నడిపించమని, లోపల ప్రభు ఆత్మని మండించమని ప్రార్థిస్తున్నా. ఆ మంట రగిలించమని నేను ప్రార్థిస్తున్నా. మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. ఎవరైతే దేవుని మందిరం పట్ల ఆశ కలిగి ఉంటారో, దేవుని మందిరం విషయంలో అపేక్షతో ఉంటారో, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంటిని నువ్వు దీవిస్తానన్నావు. నా ప్రభు ఎంతమందికి అయితే నీ మందిరం పట్ల ఉందో వాళ్ళ నిశ్చయముగా దీవించును గాక. నీ బిడ్డలు ఇంకా ఆత్మీయంగా ఎదిగింపచేయమని, వ్యర్థముగా ప్రభు ఈ వాక్యం పోకుండా, ఏ దుష్టుడు ఏ కాకి ఎత్తకెళ్లకుండా ఈ వాక్యాన్ని నువ్వే భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.